విద్యార్థులు చెడు అలవాట్లకు సెల్ ఫోన్కు బానిసలు కావద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పేద విద్యార్థుల చదువులకు తన వంతుగా సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. నల్గొండ పట్టణంలోని ఎంవీఆర్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. చెడు అలవాట్లకు బానిసలుగా మారితే జీవితం అంధకారంగా మారుతుందని అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని తాము చదువుతున్న పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పేద విద్యార్థులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థుల చదువుకు ఆర్థికంగా సహాయం చేస్తూ చేయూతనందించడం జరుగుతుందని పేర్కొన్నారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా పేదలకు పేద విద్యార్థులకు సేవ చేస్తానని చెప్పారు. నిరుద్యోగ యువత కోసం నల్గొండలో స్కిల్ డెవలప్మెంట్కు శంకుస్థాపన చేయడం జరిగిందని, త్వరలోనే దాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. తనను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నల్గొండ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. మంత్రిగా నల్గొండను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎంజీ యూనివర్సిటీ బ్రాహ్మణ వెళ్లెంల ప్రాజెక్టును పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంజీ యూనివర్సిటీలో 80 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని తీసుకువచ్చి బ్రాహ్మణ వెళ్లెంలో ప్రాజెక్టును ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ కొలనుపాక గీతా రవికుమార్ మాట్లాడుతూ తమ పాఠశాల వార్షికోత్సవ వేడుకలకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉత్తేజపరిచేలా మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులను ఉత్సాహపరిచిన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషన్ సంపత్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మీ ఆశీర్వాదంతో ఈ పట్టణాన్ని, ఈ జిల్లాని, ఈ తెలంగాణని అభివృద్ధి చేయడానికి మీరిచ్చిన అవకాశానికి మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, దాంతోపాటు స్కూల్లో చదువుకున్న చిన్నారులకు కూడా శుభాశీస్సులు అందజేసుకుంటూ పిల్లలందరూ కూడా సగం మంది వాళ్ళ ప్రోగ్రామ్స్ కోసం వెనుకనే ఉన్నారు. ఎంతో మంచి కల్చరల్ యాక్టివిటీస్. ఎంవీఆర్ స్కూల్ అంటే ఒక ప్రత్యేకమైన స్కూలు. నాకు 25 ఏళ్ళకి ప్రతిసారి నన్నే పిలుస్తుంటాడు ఆయన ఫంక్షన్. ఆయన స్టూడెంట్స్లో కనీసం 20% నా స్టూడెంట్సే ఉంటారు. అంటే నేను పంపించి డిస్కౌంట్ ఇచ్చే స్టూడెంట్సే ఉంటారు. ఇప్పుడే గీతతో అడిగిన మొత్తం మీ స్ట్రెంత్ ఏంటంటే 2400 మంది స్ట్రెంత్, వాళ్ళకు వచ్చే ఫీజు, వారికి పోయే ఖర్చు ఇవన్నీ చూస్తే వాళ్ళు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఈరోజు డిమాండ్ ఉన్నా సరే ఎవరు వచ్చి మా దగ్గర డబ్బులు లేమంటే కూడా పాస్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చే పుణ్య దంపతులు వాళ్ళు. నిజంగా ఇలాంటి స్కూలు, ఎందుకంటే నాకు కూడా మొదటిసారి 1991లో నన్ను కూడా అయ్యప్ప స్వామి మాలేపించి 60 రోజులు అయ్యప్ప స్వామి గుడికి తీసుకెళ్ళిపోయాడు రవికుమార్ గారు. ఆయనకు ఆ భక్తి, దైవభక్తి ఉన్నది కాబట్టి మన ఖర్చులు వెళ్ళినా చాలు 100 మందికి మనకు ఉపాధి కల్పిస్తున్నాం. టీచర్స్గా పిల్లలకు మంచి చదువు చెప్పాలి, ఆ చదువుతో పాటు క్రమశిక్షణ నేర్పియాలని చెప్పి స్కూల్లో ఎందుకు వస్తానంటే నేను ప్రతి ఫంక్షన్ కూడా ఈరోజు ఎంతో బిజీగా ఉండి బడ్జెట్ మీద రివ్యూ ఉండి చూసుకుంటూ మళ్ళా వెంటనే కంపల్సరీ అటెండ్ కావాలని చెప్పి రావడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ మాటకొచ్చే దేశంలో కూడా ఎక్కడ కూడా ఎంవీఆర్ లాగా హై స్కూల్లో ఈ మేనేజ్మెంట్ వాటర్ బిల్ అనే కొత్త కాన్సెప్ట్ ప్రవేశపెట్టింది. వాటర్ బిల్ అనేది మానవత్వంతో కూడిన నిర్ణయం. ఇవాళ ఏ స్కూల్కి పోయినా పాఠం గురించి చెప్పడం ఆలోచిస్తారు తప్పితే పిల్లలు టైంకి వాటర్ తాగాలి, ఎక్కువ వాటర్ తాగాలని, ఆరోగ్యంగా ఉండాలని, మన క్రమశిక్షణతో ఉండాలని ఆలోచించే ఏకైక పాఠశాల మన ఎంవీఆర్. అందుకనే ఇది ఒక మన నల్గొండ జిల్లాకే గర్వకారణం అని నేను 20 ఏళ్ళకే చెప్తున్నా. ఆయన అనుకుంటే ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. అని రవికుమార్ ఒకటే అంటాడు, ఉన్న పిల్లల్ని మంచిగా తీర్చిదిద్దాలని. పోయినసారి 4 ఐఐటీలో వచ్చింది, 4 ఎంబీబీఎస్ డాక్టర్స్గా సీట్లు వచ్చినాయి. ఎక్కువ ప్రచారం లేకుండా
ఈరోజు వారు స్కూల్ నడిపిస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఇంకా కూడా తప్పకుండా ఈ మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీ స్కూల్కి సంబంధించిన ఏ సమస్య ఉన్నా నేను ఇక్కడ మీ శ్రేయోభిలాషిగా, మీ ఎమ్మెల్యేగా, మీ మినిస్టర్గా ప్రతి విషయంలో ఉండటానికే ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ మన కలెక్టర్ ఆపోజిట్ మన మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసిన పక్కకే ఇంకా కూడా వొకేషనల్ కాలేజ్ కడుతున్నాం. అందుకని హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రి గారు మేమందరం కూర్చొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టాలి. ప్రతి ఇంజనీరింగ్ చదువుకుంటప్పుడే ఇంగ్లీష్ కూడా బాగా నేర్పియాలి. ఎందుకంటే నా దగ్గరికి ప్రతిరోజు 1000 మంది వస్తారు ఉద్యోగాలు ఇప్పిమని. ఆ కంపెనీ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తారు, ఇంటర్వ్యూ పిలుస్తారు. అందులో కొందరు సెలెక్ట్ అవుతారు. చాలా మందికి నాకు తెల్లారి మాకు మెసేజ్ పెడతారు, సారీ సార్ మీరంటే మా గౌరవం, గతంలో ఐటీ మినిస్టర్గా పనిచేసిండ్రు, కానీ నువ్వు పంపిన అబ్బాయికి ఇంగ్లీష్లో అసలే ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదు, ప్రావీణ్యం లేదు, కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పండి, కొన్ని కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకోమని. దీనికోసమే అందుకనే మేము ఆలోచించడం. మన గవర్నమెంట్ ఈరోజు ఇంతమంది ఇంజనీరింగ్ పాస్ అవుతుంది. గవర్నమెంట్ జాబులు చూస్తే 2 లక్షలే ఉన్నాయి. 20 లక్షల మంది ఎవ్రీ ఇయర్ రోడ్డు మీదకి వస్తుంది వివిధ కోర్సులు చేసి. వారికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే ఇవాళ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్లో జరిగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 20 లక్షల మంది బీహార్ మధ్యప్రదేశ్కి వచ్చి ఇక్కడ కార్పెంటరీ, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ చేస్తే డైలీ 3000 రూపాయలు పడుతుంది వాళ్ళకు. 25 రోజులు చేస్తే సంవత్సరం నెలకు 60,000 రూపాయలు సంపాదిస్తారు. అదే మనం ఎందుకు నేర్పియొద్దనే మాకు ఒక ఆలోచన వచ్చి మా క్యాబినెట్ మినిస్టర్ అందరం కూర్చున్నాం. మనం ఏం చేయాలి అన్ఎంప్లాయ్మెంట్ని. ఈ 2 లక్షలు ఖాళీ చేయగానే మిగిలిన వాళ్ళందరూ రోడ్ల ఉద్యమంలో ఖాళీగా ఉండడంతో లేనిపోని ఆలోచన రావడం, ఆ ఫ్రస్ట్రేషన్లో డ్రగ్స్కి అలవాటు కావడం, ఇవన్నీ పోవాలంటే మనం పెద్ద ఆలోచన చేయాలని ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ఆనంద్ మహేంద్ర అని మీ అందరి తెలుసు, మహేంద్ర కంపెనీ పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ. అది ఆయన చైర్మన్ కాబట్టి ప్రతిరోజు మేమందరం కూడా మానిటర్ చేస్తున్నాం. ఎంబీఆర్ విద్యా సంస్థలు మేము ప్రతి సంవత్సరం కూడా పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం చక్కగా వాళ్ళకు వార్షికోత్సవాలు రెగ్యులర్గా 2008 నుంచి రెగ్యులర్గా, అంతకుముందు కృష్ణదేవరాయ 1985 నుంచి ప్రతి సంవత్సరం పిల్లలకు ఆట విడుపు ఉండాలని, కేవలం చదువు అన్న కాన్సెప్ట్ అవసరమే కానీ దానికి కూడా లిమిట్స్ ఉంటాయి. ఆ చదువు యాన్యువల్ మూమెంట్ ఇప్పటి వరకు వాళ్లకు అనేక రకాల ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ వెంబడి వాళ్లకు స్లిప్ టెస్ట్ అని, యూనిట్ టెస్ట్ అని, ఎఫ్ఏలని, ఎస్ఏలని, తర్వాత వాళ్ళ మార్నింగ్ క్లాసులు, ఈవినింగ్ కంప్లీట్గా లైఫ్ అనేటువంటిది ఏమైందంటే వాళ్ళకి ఎడ్యుకేషనే ఇక వాళ్ళకి అన్నీ సర్వం అన్న థీరీలో వచ్చిరు. కానీ ఎంబీఆర్ విద్యా సంస్థలు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఇంక్లూడ్ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అండ్ జనరల్ ప్రోగ్రామ్స్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ స్టూడెంట్. ఇవాళ పిల్లలు కూర్చోబెట్టి చదివించి కళ్ళద్దాలు, సర్వికల్ స్పాండిలోసిస్, బ్యాక్ బోన్ పెయిన్, ఒబేసిటీ, ఇవన్నీ ఎట్లా వస్తున్నాయండి డిసీజెస్ పిల్లలకి ఆ ఏజ్లో రావడానికి? జస్ట్ కాజ్ ఆఫ్ సిట్టింగ్ అండ్ రీడింగ్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాజ్. ఆ కాన్సెప్ట్ నుంచి మనం చేసింది ఏంటంటే వీళ్ళకి చదివించాం మేము. చదువు ప్రియారిటీ ఫస్ట్ ఎంబీఆర్ఏ జిల్లాలో మన నల్గొండలో. అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్, కల్చరల్ అండ్ డిబేట్స్ అండ్ ఎస్సే రైటింగ్స్ అండ్ రిమైనింగ్ అదర్ ప్రోగ్రామ్స్ కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం మొదలుపెట్టారు. మన దగ్గర బోలెడంత గ్రౌండ్ ఉంది, పిల్లలు ఖచ్చితంగా ఆడిస్తాం మేము. ఇవన్నిటితో పాటు ప్రతి గురువారం అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీలో ఈచ్ క్లాస్ పార్టిసిపేషన్ చేసేసి 45 మినిట్స్ ప్రోగ్రామ్ చేస్తారు. అండ్ పేట్రియాటిజంని, నేషనల్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ నేర్పిస్తున్నాం. ఇవన్నీ ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు వాళ్లకు స్కూల్ డే అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని, దాదాపు 28 పాటలు, అందులో రకరకాల ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2000 మంది పేరెంట్స్, వాళ్ళందరికీ కూడా స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది మేము.
డ్రింక్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అసలు ఈ కార్యక్రమానికి నా మీద ప్రేమతోటి మన మంత్రివర్యులు గౌరవనీయులు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు ముఖ్య అతిథిగా రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. వారికి సర్వదా కృతజ్ఞుని. ఎందుకంటే పేరెంట్స్కైనా పిల్లలకైనా ఒక స్టేట్ మినిస్టర్, లోకల్ ఎమ్మెల్యే నల్గొండ గారు మినిస్టర్ అయినారు, వారు రావడం బ్లెస్సింగ్స్ చేయడం, వారు ఇచ్చినది మంచి మెసేజ్ ఇచ్చాడు. సెల్ ఫోన్స్ అనేది వాడొద్దు, చదువు అనేది ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం అదర్ యాక్టివిటీస్ కూడా కాదు అంటే ఆ కాన్సెప్ట్ అనేది కరెక్ట్. మినిస్టర్ గారికి, బొరి శ్రీనివాసరెడ్డి గారికి, అబ్బగోన్ రమేష్ గౌడ్ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్కూల్ డే అంటే ఇలా ఉండాలి. మధ్యలో వచ్చాను ఇప్పుడు నర్సరీ నుంచి 10th క్లాస్ పిల్లలు డిఫరెంట్ యాక్టివిటీస్ చేశారు ఇక్కడ. సరే ఇది నేను 40 ఏళ్ల నుంచి స్కూల్ నడుపుతున్నాను, నాకు తెలుసు. కానీ ప్రతి సంవత్సరం కొత్త పిల్లలే కదా నాకు. ఆ కొత్త పిల్లలకి ఇవన్నీ కూడా నేర్పించడం, వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక బూస్టింగ్. ఇక రేపటి నుంచి కూర్చొని సీరియస్గా చదువుతారు. పేరెంట్స్ కూడా ఓహో స్కూల్ సిస్టమ్ ఇలా ఉందని తెలుసుకున్నారు. సహకరించిన పేరెంట్స్ అందరికీ, ఉపాధ్యాయులకు, మిత్రులకు, విచ్చేసిన అతిథులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.